ఓ బాలుడు పాలు కావాలని అడిగితే పాల సముద్రాన్నే అనుగ్రహించాడు పరమశివుడు అని చెప్తూ ఉంటారు. ఎవరా బాలుడు, ఏమా కదా? లోకంలో ఆ, చిన్నవాడైన చెచ్చర పిడుగు అని ఒక మాట అంటుంటారు కదా. ఆ రకంగానే మహాభారతంలో ఉందమ్మా ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి సంబంధించి. ఆ బాలుడి పేరు ఉపమన్యువు. పాపం వాళ్ళు ఆగర్భ దరిద్రులు. ఎంత దరిద్రులు అంటే పాలు కూడా తాగలేనటువంటి పరిస్థితి, అంత దరిద్రులు పాపం. ఒకసారి పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటారు కదా, ఇదిగో మా అమ్మ పాలు ఇచ్చిన చక్కగా మేము తాగొచ్చామని చెప్పి అందరు పిల్లలు చెప్తున్నారు. వీడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అమ్మని అడిగాడు, అమ్మ వాళ్ళందరూ పాలు తాగామంటున్నారు, నాకు కూడా పాలు ఇవ్వన్నాడు. పాలే అంటే వీడు లేదు అని పాపం చెప్తే వాడు ఇంకా ఉచ్చ స్థాయికి వెళ్ళిపోతాడు, కోపం వస్తుంది. ఏం చేయాలని చెప్పి ఏదో ఒకటి అని చెప్పి అక్కడ బియ్యపు పిండి ఉంటుంది కదా, ఆ బియ్యపు పిండిని వీడు చూడకుండా పాపం ఇలా గ్లాసులో పోసేసి ఇలా నీళ్ళతోటి కలిపేసేసి, ఇదిగో ఇవే నాన్న పాలు, తాగు నాన్న అని. వీడు తాగేసేసాడు. మళ్ళీ పిల్లల దగ్గరికి ఆడుకోవటానికి వెళ్ళాడు. ఓ నేను కూడా తాగానా అన్నాడు. పెదవి మీద అక్కడక్కడ కొంచెం అంటుకొని ఉన్నాయి. ఏం తాగేవరా, నీ పెదవి మీద చూడని చెప్పి ఆ బియ్యపు పిండి మీ అమ్మ ఏం చేసిందో తెలుసా, పాలని చెప్పి ఇలా కలిపిచ్చిందిరా నీకు, ఇవి పాలు కావు అని చెప్పారు. వాడు మళ్ళీ అవమానంగా భావించేసి అమ్మ దగ్గరికి వచ్చేసాడు. అమ్మ ఏం చేసావు నువ్వు అనేసరికి, ఏం చేయమంటావురా, నువ్వు ఇలా అంటే బాధపడతావు అని చెప్పి ఇలా చేశాను అని పాపం అమ్మ ఉన్న విషయం చెప్పింది. ఎట్లా అమ్మ, నాకు ఎలాగైనా నిజమైనటువంటి పాలు కావాలి, నాకు రోజు ఇవ్వాల్సిందే, వాళ్ళతో పాటు సమానంగా నేను కావాల్సిందే అనేసరికి, నాయన మనం దరిద్రులం, అందరినీ ఆదుకునేటువంటి వాడు శంకరుడు ఉన్నాడు, ఆ శంకరుణ్ణి నువ్వు ప్రార్థించు, ఆయన నీ యొక్క కోరికని తీరుస్తాడు, మనందరి యొక్క కన్న తండ్రి ఆయన అని చెప్తే, ఆయన ధ్రువుడులాగా ఈ ఉపమన్యువు అనేటువంటి ఆ చిన్న పిల్లవాడు శంకరుడి గురించి ధ్యానం చేశాడు. ఎంత నియమనిష్ట చూడండి, నువ్వు పిలిస్తే వస్తాడా, పిలిచేదాకా మాత్రం అలా కూర్చోండి. అలాగ నియమనిష్టతోటి చేస్తే శంకరుడంతటి వాడు ప్రత్యక్షమయ్యాడు ఆ ఉపమన్యువుకి. ఏ నాన్న ఏం కావాలంటే నాకు పాలు కావాలన్నాడు. చూడండి, వాడు అందరూ పాలు తాగుతున్నారు, నాకు పాలు కావాలన్నాడు. ఒరే నీకు పాలు ఒక గ్లాస్ ఏంటి, నీకోసం నేను పాల సముద్రమే సృష్టిస్తున్నాను రా, అలా ఏర్పడింది క్షీర సముద్రం. భారతంలో చెప్తాడు, నీకోసం నీ పేరు మీద ఈ రోజు నుంచి క్షీర సముద్రము, పాల సముద్రము అని ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళందరూ నీ పేరును తలుచుకోవాలి, ఈ కథని తలుచుకుంటారు, నిన్ను తలుచుకుంటారు. అలా లోకంలో ఇప్పుడు ధ్రువ నక్షత్రం అని చెప్తే ధ్రువుణ్ణి ఏ రకంగా తలుచుకుంటున్నారు, పాల సముద్రం అనేసరికి ఉపమన్యు అనేటువంటి నీ పేరును తలుచుకుంటారా. ఎందుకంటే నీలో ప్రత్యేకంగా గమనించవలసింది ఏంటంటే, ఇంత చిన్న పిల్లవాడివైనా సరే అనుకున్న పని నెరవేరటం, ఇదమ్మా ఈనాటి యువతరానికి మనం నేర్పవలసినటువంటిది. అది తపస్సా, కూర్చున్నాడా, ధ్యానం చేశాడా, అదొక పద్ధతి, అలా అట్టే పెడదాం. అనుకున్న పని ప్రారంభించరు నీచ మానవుల్లాగా, అనుకున్న పని నెరవేరేంత వరకు కూడా శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోదలుచుకున్నాడు, పాలని సాధించదలుచుకున్నాడు. అది ఈ భారత కథలో మనం నేర్చుకోవాల్సినటువంటిది. అది ఈ క్షీర సముద్రం వెనకాల ఉన్నటువంటిది, అనుకున్నది సాధించినటువంటి బాలుడి యొక్క విజయ సాహస గాథ.